Hello everybody, today we'll discuss RRB clerk test number 42. We'll start with the reasoning session. See the first set of questions అండి మొత్తం కూడా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నుంచి వచ్చినాయి. ఒకసారి లాజిక్ చూద్దాం చూడండి. ఇన్పుట్ ఏమో days 74, night 36, 25, 68 all for an ఇచ్చారు. స్టెప్ 1 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చే వర్డ్ ఏదైతే ఉందో ఆల్ని ఫస్ట్ స్టెప్లో ప్లేస్ చేశారు. అండ్ దెన్ ఇంకా అన్ని రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయండి. చెక్ చేసుకున్నారా? సెకండ్ స్టెప్ అబ్జర్వ్ చేసినట్లయితే 74 అంటే ద హైయెస్ట్ నెంబర్ అమాంగ్ ద ఇన్పుట్ 74ని తర్వాత ప్లేస్ చేశారు. అంటే ఏం జరుగుతుందండి, ఫస్ట్ స్టెప్లోనేమో వర్డ్ని ప్లేస్ చేస్తున్నారు, సెకండ్ స్టెప్కి వచ్చినప్పుడేమో నెంబర్ని ప్లేస్ చేస్తున్నారు. నెంబర్స్ ఏమో ఇంక్రీజింగ్ ఆర్డర్లో, వర్డ్స్ ఏమో డిక్రీజింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సారీ అండి, వర్డ్స్ ఏమో హైయెస్ట్ నెంబర్ని తీసుకున్నారు, వర్డ్స్లోనేమో లీస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకున్నారు. థర్డ్ స్టెప్కి వచ్చినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందండి, ఏ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేది డేనే కదా, సో డేని చేంజ్ చేశారు. ఆ తర్వాత 68 యాజ్ ఇట్ ఈస్గా ఉంది కాబట్టి 68ని వదిలేశారు. నెక్స్ట్ మళ్ళీ ఫర్ని చేంజ్ చేశారు. అంటే వర్డ్ ఒకటి, నెంబర్ ఒకటి. వర్డ్ వచ్చేసేటప్పుడేమో A to Z ఆర్డర్ తీసుకుంటున్నారు, నెంబర్స్ వచ్చినప్పుడేమో బిగ్ టు స్మాల్ ఆర్డర్లో తీసుకుంటున్నారు. ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి మార్చుకుంటూ చేస్తున్నారండి, మీరు చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. సిక్స్త్ క్వశ్చన్ నుంచి డిఎస్ ఇచ్చారు, ఏమిచ్చారో చెక్ చేద్దాము. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ఎ రో అని ఇచ్చారు. మొత్తం ఎంతమంది ఉన్నారో తెలియదు రోలో. అయితే అడుగుతుంది ఏంటి అంటే పొజిషన్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్, లెఫ్ట్ సైడ్ నుంచి ఆర్ యొక్క పొజిషన్ అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ని చెక్ చేద్దాం. ఎం ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో అని ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే ఎం అనే పర్సన్ ఏ పొజిషన్లో ఉన్నారంట, 10th పొజిషన్లో ఉన్నారు అని ఇచ్చారు. అయితే అడిగింది ఆర్ గురించి, ఫస్ట్ స్టేట్మెంట్లో ఆర్ ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తున్నాను. సెకండ్ స్టేట్మెంట్ ఏమిచ్చారు, దెర్ ఆర్ 16 చిల్డ్రన్ బిట్వీన్ ఎం అండ్ ఆర్ అని ఇచ్చారు. ఎంకి ఆర్కి మధ్యలో గ్యాప్ ఎంతమంది ఉన్నారు అంటే దెర్ ఆర్ 16 మెంబర్స్ అని ఇచ్చారు. అయితే ఇలాగే తీసుకోవాలా అంటే ఆర్ అండ్ ఎం కండిషన్ కూడా తీసుకోవచ్చు, ఇన్ బిట్వీన్ 16 మెంబర్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి వాళ్ళిద్దరికి మధ్యలో 16 ఉన్నారని తెలుస్తుంది కానీ పొజిషన్ సెట్ నుంచి అన్నది క్లారిటీ లేదు. సో 1 and 2ని కలిపితే ఏమైనా ఐడియా వస్తుందేమో చెక్ చేసుకుందాం. 1 and 2ని కనుక క్లబ్ చేసినట్లయితే ఇటు సైడ్ నుంచి 10 మెంబర్స్ ఉన్నారు అని కన్సిడర్ చేసినప్పుడు ఎం యొక్క పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, కుదురుతుందేమో చెక్ చేసుకోండి ఒకసారి. 1 and 2ని కలుపుతున్నాను, రెండింటిని కలిపి చెక్ చేస్తున్నాను, క్లబింగ్ 1 and 2. ఏమని ఇచ్చారు, ఎంకి ఆర్కి మధ్యలో 16 మెంబర్స్ ఉండాలి అని ఇచ్చారు. అయితే ఎం యొక్క పొజిషన్ ఎలా ఉందట, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే 10th పొజిషన్ అని ఇచ్చారు. ఇదే కదండి ఇచ్చారు. సో ఇక్కడతో అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఎంకి ఆర్కి మధ్యలో 16 మెంబర్స్ ఉన్నారు అని ఇచ్చారు. తీసుకోవచ్చు అనుకుంటా, ఇక్కడ ఇటు పక్క నుంచి తీసుకోవడానికి లేదు. ఈ అరేంజ్మెంట్లో కనుక తీసుకుంటే ఏమవుతుందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎం యొక్క పొజిషన్ చాలా ఎక్కువ అవుతున్నట్టుంది. అంటే ఖచ్చితంగా ఇలాంటి అరేంజ్మెంట్ తీసుకుంటేనే మనకి అరేంజ్మెంట్ కుదురుతుంది. అయితే లెఫ్ట్ సైడ్ నుంచి ఆర్ యొక్క పొజిషన్ చెప్పచ్చు అనుకుంటే 10 + 16 చేస్తే ఆర్ యొక్క పొజిషన్ వస్తుంది. సో ఏం చేస్తే మనకు ఆన్సర్ వస్తుందంటే రెండింటిని కలిపితే వస్తుంది, యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ అండి. బోత్ ఆప్షన్ ఎక్కడ ఉంటే అక్కడ తీసేసుకోండి. అండ్ దెన్ 7th క్వశ్చన్, ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ డిడ్ సౌరవ్ విజిట్ ఢిల్లీ అని ఇచ్చారు. ఏ రోజు విజిట్ చేశారు అని అడుగుతున్నారు. విల్ స్టార్ట్ విత్ ద స్టేట్మెంట్స్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్, సౌరవ్ విజిటెడ్ ఢిల్లీ ఆఫ్టర్ మండే బట్ బిఫోర్ థర్స్డే అని ఇచ్చారు. మండే తర్వాత విజిట్ చేశారు కానీ థర్స్డే కన్నా ముందే అని ఇచ్చారు. మండే తర్వాత విజిట్ చేశారు అంటే ట్యూస్డే అవ్వచ్చు, వెడ్నెస్డే అవ్వచ్చు, ఆర్ఎల్స్ థర్స్డే అవ్వచ్చు. అయితే బట్ నాట్ అన్ ఆడ్ డే ఆఫ్ ద వీక్ అని ఇచ్చారు. ట్యూస్డేకి నెంబర్స్ ఇవ్వాలి అంటే ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఆడ్ డేస్ కాదు అని ఇచ్చారు అంటే వెడ్నెస్డే కాదు. బిఫోర్ థర్స్డే అన్నారు కదా, థర్స్డే రాయక్కర్లేదండి, అంటే ట్యూస్డే వెడ్నెస్డే మధ్యలోనే ఉండాలి. ఆడ్ కాదు అన్నారు కాబట్టి వెడ్నెస్డే వెళ్ళిపోతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకి ఎన్ని డేస్ మిగిలిందంటే ఫస్ట్ ఒక్కటే మిగిలింది కాబట్టి స్ట్రైట్ అవే ఆన్సర్ తీసేసుకోవచ్చు. సెకండ్ కూడా చెక్ చేసుకుందామా, ఎదురు అవుతుందేమో తెలియదు కాబట్టి. సౌరవ్ విజిటెడ్ ఢిల్లీ బిఫోర్ ఫ్రైడే బట్ ఆఫ్టర్ మండే అని ఇచ్చారు. మండే తర్వాత అంటే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, బిఫోర్ ఫ్రైడే అని ఇచ్చారు. మొత్తం ఎన్ని డేస్ వస్తున్నాయి అంటే 3 days వస్తున్నాయి. అలా తీసుకోవడానికి కన్సిడర్ చేయడానికి లేదు కాబట్టి ఫస్ట్ అలోన్ ఈజ్ సఫిషియంట్ అండి. 1 నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది, అలోన్ 1. అండ్ దెన్ 8th క్వశ్చన్ ఏమిచ్చారండి, హౌ ఈజ్ ష్యూర్ రిటర్న్ ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్లో హీ ఈజ్ ష్యూర్ అని ఇచ్చారు, మరి సెకండ్ స్టేట్మెంట్లో ఈజ్ షీ ష్యూర్ అని ఇచ్చారు. రెండిట్లోనూ కామన్గా ఉన్నవి ఏంటి అంటే ఈజ్ అండ్ ష్యూర్. కాబట్టి
కంపల్సరీగా షూర్కి కోడ్ ఏంటి అంటే చెప్పడానికి లేదనుకుంటే నెయిదర్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ హెల్ప్ఫుల్ అండి. నెయిదర్ అవుతుంది ఆన్సర్. 9th క్వశ్చన్, టౌన్ P ఈస్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఆఫ్ టౌన్ T అని అడుగుతున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ని చెక్ చేసుకుందాం. టౌన్ T ఈస్ టువర్డ్స్ సౌత్ ఆఫ్ టౌన్ K అని ఇచ్చారు. K దగ్గర నుంచి చెక్ చేసుకున్నప్పుడు T ఎలా ఉందంటే ఇట్ ఈస్ టువర్డ్స్ సౌత్ ఆఫ్ K అని ఇచ్చారు. అండ్ దెన్ K విచ్ ఇస్ వెస్ట్ టువర్డ్స్ వెస్ట్ ఆఫ్ టౌన్ P అని ఇచ్చారు. K ఎలా ఉందట P కి వెస్ట్ లో ఉంది అని ఇచ్చారు. ఇప్పుడు అడుగుతుంది ఏంటి, టువర్డ్స్ టౌన్ P ఈస్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఆఫ్ T అని ఇచ్చారు. T నుంచి అబ్జర్వ్ చేస్తే P యొక్క డైరెక్షన్ ఏంటో చెప్పొచ్చు అనుకుంటే అకార్డింగ్ టు ద మ్యాప్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్. డైరెక్షన్తో పని లేదు, చెప్పొచ్చా లేమా అంటే చెప్పొచ్చు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతుంది. ఎయిదర్ అవుతుందేమో లేదో తెలియదు కాబట్టి చెక్ చేసుకుందాం సెకండ్ స్టేట్మెంట్ని కూడా. టువర్డ్స్ టౌన్ R ఈస్ టువర్డ్స్ సౌత్ ఆఫ్ టౌన్ V అని ఇచ్చారు. V దగ్గర నుంచి చెక్ చేసుకున్నప్పుడు R అనే టౌన్ టువర్డ్స్ సౌత్ ఉంది అని ఇచ్చారు. అండ్ దెన్ టువర్డ్స్ ఈస్ట్ ఆఫ్ టౌన్ T అని ఇచ్చారు. ఎలా ఉందట R అనే టౌన్ ఇట్ ఈస్ టువర్డ్స్ ఈస్ట్ ఆఫ్ టౌన్ T అని ఇచ్చారు. T నుంచి ఈస్ట్ లో ఉంది అని ఇచ్చారు. ఇప్పుడు అడుగుతుందేమో P గురించి. సెకండ్ స్టేట్మెంట్ లో ఎక్కడా కూడా P అనే టౌన్ ని మెన్షన్ చేయలేదు. సెకండ్ స్టేట్మెంట్ మనకి పనికిరాదు. ఓన్లీ వన్ అలోన్ సాటిస్ఫైస్ అమ్మా. ఫస్ట్ అలోన్ సాటిస్ఫైస్. 10th క్వశ్చన్, హౌ ఈస్ J రిలేటెడ్ టు M అని ఇచ్చారు. అంటే M అనే పర్సన్ Jని పిలవాలి అంటే ఖచ్చితంగా J యొక్క జెండర్ తెలియాల్సిన నెసెసిటీ ఉంది. ఒకసారి చెక్ చేసుకుందాం. M హ్యాస్ ఓన్లీ వన్ బ్రదర్ అండ్ 2 సిస్టర్స్ అన్నారు. Mకి ఒక బ్రదర్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం 2 సిస్టర్స్ ఉన్నారు అని ఇచ్చారు. అయితే ఎవరు ఆ పర్సన్స్ రివీల్ అవ్వలేదు. J అనే పర్సన్ ఇంట్రొడ్యూస్ చేయలేదు, ఎక్కడ ఉంటారో తెలియదు, రిలేషన్ ఫ్రేమ్ చేయడం. ఫస్ట్ పనికిరాదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తున్నాను. J ఈస్ ద డాటర్ ఆఫ్ T అని ఇచ్చారు. J డాటర్ అవుతున్నారు. ఎవరికి డాటర్ అవుతున్నారు అంటే T అనే పర్సన్కి డాటర్ అవుతున్నారు అని ఇచ్చారు. T హూ ఈజ్ అన్నారు అంటే T గురించే మాట్లాడుతున్నారు. T ఈజ్ ద వైఫ్ ఆఫ్ M అంటున్నారు అంటే M మెయిల్ అవుతారు. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, హౌ ఈస్ J రిలేటెడ్ టు M అని ఇచ్చారు. అంటే M అనే పర్సన్ Jని పిలవాలంటే రిలేషన్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సెకండ్ అలోన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ అండి, ఓన్లీ 2. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ టు నెక్స్ట్ సెట్ వచ్చేసి నెంబర్స్ మీద ఇచ్చారు. అయితే 437 మొత్తాన్ని కలిపితే నెంబర్ అంటారు. 4 ఒక డిజిట్, 3 ఒక డిజిట్, 7 ఒక డిజిట్. ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాము. నౌ విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్ అండ్ సెకండ్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ అన్నారు. వేటిలో ప్రోడక్ట్ చేయమన్నారు. వేటిని ప్రోడక్ట్ చేయమన్నారు అంటే థర్డ్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్. అన్నిట్లో లోయెస్ట్ నెంబర్ ఇదే, దాంట్లో థర్డ్ డిజిట్ అంటే 7. దాన్ని దేంతో మల్టిప్లై చేయమన్నారు అంటే సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఈస్ 563. అందులో సెకండ్ డిజిట్ అంటే 7 into 6 చేస్తే వచ్చే ప్రోడక్ట్ అడుగుతున్నారు, విచ్ ఈస్ 42 అండి, థర్డ్ ఆప్షన్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ద సెకండ్ డిజిట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ అన్నారు. ప్రతి దాంట్లోనూ సెకండ్ డిజిట్కి 1 యాడ్ చేయాలి. అంటే ఇది 4 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇదేమో 7 అవుతుంది. యాడ్ చేసిన తర్వాత ఎన్ని నెంబర్స్లో ఈవెన్ డిజిట్స్ సేమ్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నా, మోర్ దాన్ 1 ఈవెన్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి అన్నారు. ఇక్కడ 2 4లు, 2 ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 6 4 ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటే ఈవెన్ డిజిట్ ఉంది. ఈ మొత్తం మీద అసలు ఈవెన్ లేదు, ఈ మొత్తం మీద కూడా ఈవెన్ లేదు. డబుల్ ఈవెన్ డిజిట్స్ ఉన్న నెంబర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఓన్లీ 2 ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అండి, 2. ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సేమ్ సెట్ ఏమి ఇచ్చారు అంటే ఇఫ్ 1 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ హౌ మెనీ నెంబర్స్ విల్ బి డివిజిబుల్ బై 3 అని ఇచ్చారు. లాస్ట్ డిజిట్లోంచి 1ని సబ్ట్రాక్ట్ చేయాలి అన్నారు. అంటే ఇది 436 అవుతుంది, ఇదేమో 253 అవుతుంది, 828, 146 అవుతుంది, 562 అవుతుంది. అన్నిటినీ చెక్ చేసుకున్నట్లయితే 828 ఒకటే 3తో డివిజిబుల్ అవుతుందండి. ఓన్లీ 1 నెంబర్ విల్ గెట్ విచ్ ఇస్ సెకండ్ ఆప్షన్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. ఏమి ఇచ్చారో చెక్ చేసుకోండి ఒకసారి. ఎప్పుడు మనం 8 మెంబర్స్ అనుకుని కన్సిడర్ చేస్తే కుదరదండి, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఇచ్చారు అంటే మొత్తం 8 మెంబర్స్ కాకుండా 9 మెంబర్స్ని రిప్రజెంట్ చేసేటట్టు ఇచ్చారు. మొత్తం సర్కిల్లో ఇప్పుడు మనం ఎంతమందిని కూర్చోపెట్టాలి అంటే 9 మెంబర్స్ని కూర్చోపెట్టాలి అండి. స్టార్ట్ చేద్దాము. మొత్తం 9 మెంబర్స్ అన్నారు కదా, 9 మెంబర్స్ తీసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 and 9 members. All are facing center అని ఇచ్చేసారు. Let's start with the conditions. B is fourth to the left of G అని ఇచ్చారు. B ఎలా ఉన్నారట, Gకి ఫోర్త్ లెఫ్ట్ లో ఉన్నారు. నేను G ఇక్కడ అనుకుంటున్నా. 1 2 3 4 ఇక్కడికి B వస్తారు. G who is అన్నారు అంటే G గురించే మాట్లాడుతున్నారు. G is
సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి అని ఇచ్చారు. జి ఎలా ఉన్నారట, సికి సెకండ్ రైట్ లో ఉన్నారు అని పాయింట్ ఇచ్చారు. క్లియరా అండి? జి అనే పర్సన్ ఎలా ఉన్నారట, సికి సెకండ్ రైట్ లో ఉన్నారు, తీసేసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ఎఫ్ ఈస్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ సి అని ఇచ్చారు. 1 2 3 4 ఇక్కడికి వచ్చే పర్సన్ ఎఫ్ అవుతారు. అండ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే అని ఇచ్చారు. అండ్ ఈజ్ అన్నది ఎవరి గురించి అంటే ఇట్ ఈస్ అబౌట్ ఎఫ్ అండి. ఎఫ్ అనే పర్సన్ ఎలా ఉన్నారట, కేకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారు అని ఇచ్చారు. కేకి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ ఉన్నారు. ఏ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ కే అని ఇచ్చారు. 1 2 3 4 ఇక్కడికి వచ్చే పర్సన్ ఏ అవుతారు. డి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎయిదర్ కే ఆర్ బి అని ఇచ్చారు. డి అనే పర్సన్ ఎక్కడెక్కడ రారని ఇచ్చారు. కేకి కానీ బికి కానీ నైబర్ గా రావడానికి లేదు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి లేదు. ద ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఏంటి అంటే డీని ఇక్కడ కూర్చోబెడతాం. అండ్ దెన్ ద లాస్ట్ కండిషన్ ఇస్ హెచ్ ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ అని ఇచ్చారు. హెచ్ ఎలా ఉన్నారట, ఈకి థర్డ్ రైట్ లో ఉన్నారట. 1 2 3 ఇదేని అనుకుంటా కదండి పాసిబిలిటీ. సో మొత్తం మనం 9 మెంబర్స్ ని కూర్చోబెట్టేసాము. అయితే దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. నెక్స్ట్ సెట్ వచ్చేసి 19th క్వశ్చన్ నుంచి ఇచ్చారు. ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. అమాంగ్ 5 మెంబర్స్ అనుకుంటా. ఎస్, అమాంగ్ 5 మెంబర్స్ ఈచ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ వెయిట్ అని ఇచ్చారు. వెయిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మోర్ అనుకుందాం, లెస్ అనుకుందాం, కంపారిజన్స్ కాబట్టి. జే ఈజ్ హెవియర్ దాన్ ఎల్ అని ఇచ్చారు. జే ఎలా ఉన్నారంటే హెవియర్ గా ఉన్నారంటే ఎవరికన్నా హెవియర్ గా ఉన్నారు అంటే ఎల్ కన్నా హెవియర్ గా ఉన్నారు, బట్ లైటర్ దాన్ కే, కే కన్నా తక్కువ ఉన్నారు. సెకండ్ పాయింట్ లో ఏమి ఇచ్చారంటే ఎమ్ ఈస్ లైటర్ దాన్ ఎల్ అని ఇచ్చారు. ఎల్ కన్నా తక్కువ ఉన్నారు ఎమ్ అని ఇచ్చారు. కే ఈస్ లైటర్ దాన్ ఎన్, ఎన్ కన్నా తక్కువ ఉన్నారు అని ఇచ్చారు. ఇదే కదండి పాయింట్స్, మొత్తం అరేంజ్మెంట్ వచ్చేసినట్టుంది. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. హూ అమాంగ్ దెమ్ ఈస్ ద హెవియెస్ట్ అని ఇచ్చారు. అందరిలో హెవియెస్ట్ పర్సన్ ఎవరు అంటే ఎన్ అవుతారు, ఆప్షన్ నెంబర్ 3. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హూ అమాంగ్ దెమ్ ఈస్ ద సెకండ్ లైటెస్ట్ అని ఇచ్చారు. ఎల్ అవుతారండి, ఆప్షన్ నెంబర్ 2. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్. ఏమి ఇచ్చారు అంటే సిలాజిజమ్స్ వచ్చాయి. ఒకసారి చూడండి ఏమి ఇచ్చారు. ఆల్ రాక్స్ ఆర్ మౌంటైన్స్ అని ఇచ్చారు. ఆల్ ద రాక్స్ ఆర్ మౌంటైన్స్. అండ్ దెన్ నో మౌంటైన్ ఇస్ ఎ ఫౌంటైన్. నో మౌంటైన్ ఇస్ ఎ ఫౌంటైన్. నో సీ ద కంక్లూజన్స్ అండి. సమ్ ఫౌంటైన్స్ ఆర్ రాక్స్ అని ఇచ్చారు. ఫౌంటైన్స్ అన్నవి రాక్స్ అవుతున్నాయా అంటే టచ్ అవ్వకూడదు కాబట్టి ఫస్ట్ ఇది కన్సిడర్ చేయడానికి లేదు. నో ఫౌంటైన్ ఇస్ ఎ రాక్ అన్నారు. ఫౌంటైన్ అనేది మౌంటైన్ అవ్వకూడదు అన్నప్పుడు ఆబ్వియస్ గా ఫౌంటైన్ అనేది రాక్ కూడా అవ్వదు. అదంటే సెకండ్ కంక్లూజన్ ఇస్ ట్రూ అండి. ఓన్లీ 2 సాటిస్ఫైస్. 22nd క్వశ్చన్. నో ఎనర్జీ ఇస్ ఎ ఫోర్స్ అని ఇచ్చారు. నో ఎనర్జీ ఈజ్ ఏ ఫోర్స్. ఏ ఎనర్జీ కూడా ఫోర్స్ అవ్వకూడదు అని ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సమ్ ఫోర్స్ ఈజ్ పవర్ అని ఇచ్చారు. సమ్ ఫోర్స్ ఈజ్ పవర్. సీ ద కంక్లూజన్స్ అండి. నో ఎనర్జీ ఈజ్ పవర్ అన్నారు. ఏ ఎనర్జీ కూడా పవర్ అవ్వదు అన్నారు. మెన్షన్ చేయలేదు కాబట్టి కన్సిడర్ చేయడానికి లేదు. మరి సెకండ్ దానికి వెళ్ళి చెక్ చేసుకుందాం. సమ్ ఫోర్స్ ఈజ్ పవర్ అని ఇచ్చారు. ఫోర్స్ అనేది పవర్ అవుతున్నట్టుందిగా. సెకండ్ది మాత్రం సారీ అండి, నేను మళ్ళీ అదే చదివినట్టున్నాను. నో ఎనర్జీ ఈజ్ ఫోర్స్ అని ఇచ్చారు. ఏ ఎనర్జీ కూడా ఫోర్స్ అవ్వదు అని ఇచ్చారు. ఓకే. సమ్ ఫోర్స్ ఈజ్ పవర్ అని ఇచ్చారు. సమ్ ఫోర్స్ ఈజ్ పవర్. నౌ సీ ద కంక్లూజన్స్ అండి. నో ఎనర్జీ ఈజ్ పవర్ అని ఇచ్చారు. ఏ ఎనర్జీ కూడా పవర్ అవ్వదు అన్నారు. కండిషన్ ఏమో ఫోర్స్ కి ఎనర్జీకి ఉంది, అడుగుతుందేమో ఈ రెండింటి గురించి కాబట్టి మెన్షన్ చేయడానికి లేదు. ఫస్ట్ ఇది ఫెయిల్ అండి. సెకండ్ దానికి రండి. ఆల్ ఫోర్సెస్ బీయింగ్ ఎనర్జీ ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నారు. ఫోర్సెస్ అన్నిటిని తీసుకొచ్చి ఎనర్జీలో రాయొచ్చా అంటే రాయకూడదు, కండిషన్ బ్రేక్ అవుతుంది కాబట్టి పాసిబిలిటీ కుదరదు. నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. అండ్ దెన్ 23rd క్వశ్చన్ ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అని ఇచ్చారు. ఆల్ ద క్యాట్స్ ఆర్ డాగ్స్. క్యాట్స్ అన్ని ఏమవుతున్నాయట, డాగ్స్ అవుతున్నాయి అని ఇచ్చారు. ఆల్ ద క్యాట్స్ ఆర్ డాగ్స్. ఆల్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అని ఇచ్చారు. ర్యాట్స్ అన్ని క్యాట్స్ అవుతున్నాయి అని ఇచ్చారు. నో సీ ద కంక్లూజన్స్. అయితే ఒకసారి కంక్లూజన్స్ ని చెక్ చేసే ముందు చెక్ చేసుకోండి. ఆ రెండు కంక్లూజన్స్ లోనూ పాసిబిలిటీ కేసెస్ గురించి మాట్లాడారు. పైన మెన్షన్ చేసినవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ స్టేట్మెంట్స్ లో పాసిబిలిటీస్ ఎప్పుడు ట్రూవే కాబట్టి అసలు చెక్ చేయక్కర్లేదండి. బోత్ ఆర్ ట్రూ, ఆబ్వియస్ గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. సమ్ వాచెస్ ఆర్ క్లాక్స్ అని ఇచ్చారు. సమ్ వాచెస్ ఆర్ క్లాక్స్. సమ్ వాచెస్ ఆర్ క్లాక్స్. ఆల్ క్రిస్టల్స్ ఆర్ వాచెస్ అని ఇచ్చారు. వాచెస్ లోపల క్రిస్టల్స్ ని తీసుకుంటున్నారు. నౌ సీ ద కంక్లూజన్స్ అండి. సమ్ క్లాక్స్ ఆర్ క్రిస్టల్స్ అన్నారు.
క్లాక్స్ క్రిస్టల్స్ అవుతున్నాయంటే ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, ఫస్ట్ తీసుకోవడానికి లేదు. నో క్రిస్టల్ బీయింగ్ ఏ క్లాక్ ఇస్ ఏ పాసిబిలిటీ అన్నారు. క్రిస్టల్ క్లాక్ని టచ్ అవ్వకుండా పెట్టడానికి పాసిబిలిటీ ఉందా అంటే ఆల్రెడీ పిక్చర్ అదే రిప్రజెంట్ చేస్తోంది, విచ్ షోస్ దట్ సెకండ్ కంక్లూజన్ ఇస్ ట్రూ అండి. ఓన్లీ 2 ఈస్ ట్రూ. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆల్ పేజెస్ ఆర్ ట్రీస్ అని ఇచ్చారు. ఆల్ ద పేజెస్ ఆర్ ట్రీస్, పేజెస్ అన్నీ కూడా ట్రీస్ అవుతున్నాయని ఇచ్చారు. అండ్ దెన్ ఆల్ ట్రీస్ ఆర్ ప్రెషియస్ అని ఇచ్చారు. ఆల్ ద ట్రీస్ ఆర్ ప్రెషియస్. Now see the conclusions. All pages are precious అన్నారు. అవును కదా, పేజెస్ అన్ని ప్రెషియస్ లోపలే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ది ట్రూ అండి. మరి సెకండ్ దానికి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆల్ ప్రెషియస్ కెన్ నెవర్ బి పేజెస్ అని ఇచ్చారు. కెన్ నెవర్ కండిషన్ ఎప్పుడు తీసుకుంటాము, కెన్ నెవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఆల్ పాసిబిలిటీస్ని చెక్ చేసుకోవాలి. ఆల్ పాసిబిలిటీ కనుక ట్రూ అయితే కెన్ నెవర్ ఫాల్స్ అవుతుంది. ఆల్ పాసిబిలిటీ ఫాల్స్ అయితే కెన్ నెవర్ అన్నది ట్రూ అవుతుంది. అయితే ఆల్ పాసిబిలిటీ సమ్ పాజిటివ్ కేసెస్లో ఎప్పుడు ఏమవుతుందంటే ట్రూ అవుతుంది, అంటే ఆబ్వియస్గా అది ఏమవుతుంది ఫాల్స్ అవుతుందండి. ఫస్ట్ ఇది కన్సిడర్ చేయక్కర్లేదు, ఫస్ట్ ఎలోన్ సాటిస్ఫైస్, ఓన్లీ 1 అండి. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఏమి ఇచ్చారో చెక్ చేసుకుందామండి. ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేసుకుంటే రిలేషన్ బిట్వీన్ జెడ్ అండ్ డబ్ల్యూ ఇచ్చారు. జెడ్ నుంచి డబ్ల్యూ చెక్ చేస్తే అన్ని గ్రేటర్ దానే ఉంది, ఫస్ట్ కంక్లూజన్ ట్రూ. సెకండ్ కంక్లూజన్ అబ్జర్వ్ చేస్తే డబ్ల్యూ నుంచి టీకి అడుగుతున్నారు. లెస్ దాన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుతో కంపేర్ చేస్తే లెస్ దాన్ అవుతుంది. బోత్ ఆర్ ట్రూ అండి, ఆప్షన్ నెంబర్ 3. 27th క్వశ్చన్ రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ డి. డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. సెకండ్ కంపారిజన్ బిట్వీన్ ఈ అండ్ బి. బి నుంచి ఈకి అబ్జర్వ్ చేస్తే బి ఈస్ లెస్ దాన్ ఈ రావాలి, రివర్స్లో గ్రేటర్ దాన్ అన్నది ట్రూ కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్ అండి, ఫస్ట్ ఆప్షన్. రిలేషన్ బిట్వీన్ టీ అండ్ క్యూ ఇచ్చారు. టీ నుంచి క్యూకి చెక్ చేసుకుంటే మనకు రిలేషన్ క్యూ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ రావాలి, రివర్స్ ఆపరేషన్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ కాబట్టి ఫస్ట్ వన్ క్యాన్ బి కన్సిడర్డ్. సెకండ్ రిలేషన్ ఇస్ బిట్వీన్ ఓ అండ్ ఎస్, లెస్ దాన్ ఏ ఉండాలి, కంక్లూజన్లో అదే ఇచ్చారు, బోత్ ఆర్ ట్రూ అండి. బోత్ అనే ఆప్షన్ ఎక్కడుంది అంటే థర్డ్ ఆప్షన్. 29th క్వశ్చన్ రిలేషన్ బిట్వీన్ ఓ అండ్ ఆర్. గ్రేటర్ దాన్తో కంపేర్ చేసినప్పుడు ఏదైనా గ్రేటరే రావాలి, సో ఫస్ట్ ట్రూ. సెకండ్ రిలేషన్ ఎన్ నుంచి పీకి ఇచ్చారు, కంపారిజన్లో డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఓన్లీ 1 ఫాలోస్ అండి, ఆప్షన్ చూసి తీసేసుకోండి. అండ్ దెన్ 30th క్వశ్చన్ ఏమిచ్చారు రిలేషన్ బిట్వీన్ ఎం అండ్ ఆర్. ఎం నుంచి ఆర్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ కన్సిడర్ చేయడానికి లేదు. సెకండ్ కంక్లూజన్లో ఎఫ్ నుంచి టీకి వెళ్ళాలి, ఎఫ్ నుంచి టీకి మళ్ళీ సేమ్, డిఫరెంట్ సింబల్స్ కంపారిజన్ కుదరదు కాబట్టి నెయిదర్ అండి, థర్డ్ ఆప్షన్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ పజిల్. ఏమి ఇచ్చారో చెక్ చేసుకుందాము. దెర్ ఆర్ 7 ఫ్రెండ్స్ అని ఇచ్చారు. ఆల్ ఆర్ సిట్టింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ అని ఇచ్చారు, ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. సో ద ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు అంటే టీ సెట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. టీ ఎలా ఉన్నారంటే ఏదో ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నారు అని ఇచ్చారు. అయితే ఇందులో టీకి లెఫ్ట్ సైడ్ అయినా తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ రైట్ హ్యాండ్ అన్నా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ కండిషన్లో ఒక పాయింట్ ఇస్తారు చూడండి, క్యూ సెట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ అని ఇచ్చారు. టీకి థర్డ్ లెఫ్ట్లో ఒక పర్సన్ ఉండాలి అంటే కంపల్సరీగా టీ అనే పర్సన్ రైట్ హ్యాండ్ తీసుకుంటే తప్పనించి ఛాన్స్ లేదు. పాయింట్ క్లియర్ అనుకుంటా. టీ అనే పర్సన్ ఇక్కడ కనుక మనం కన్సిడర్ చేస్తే ఇలా కనుక తీసుకుంటే టీకి లెఫ్ట్లో ప్లేస్ చేయడానికి కుదరదు కాబట్టి టీ అనే పర్సన్కి నేను డెఫినెట్గా ఏం తీసుకోవాలి అంటే రైట్ హ్యాండ్లో ఉన్నారనే కన్సిడర్ చేయాలండి. సో టీని రైట్ హ్యాండ్ కన్సిడర్ చేస్తున్నాను. మొత్తం 7 మెంబర్స్ కాబట్టి 2, 3, 4, 5, 6 and 7. సో దీంతో కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళండి. క్యూ సెట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ అని ఇచ్చారు. టీకి థర్డ్ లెఫ్ట్లో టీ 1, 2, 3, టీకి థర్డ్ లెఫ్ట్లో క్యూ. అండ్ దెన్ ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ అని ఇచ్చారు. ఎస్ అండ్ డబ్ల్యూకి మధ్యలో ఎంతమందిని కూర్చోపెట్టచ్చట, ఓన్లీ 1 మెంబర్ అని ఇచ్చారు. అయితే దాని తర్వాత పాయింట్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే ఎస్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. ఎస్ అనే పర్సన్ ఎలా ఉన్నారట, క్యూకి ఇమీడియట్ నైబర్గా ఉన్నారు అని ఇచ్చారు. ఇలాగే తీసుకోవాలా అంటే ఎస్, ఇంకో కండిషన్ కూడా తీసుకోవచ్చు, తీసుకుంటున్నాను. ఏంటా ఇంకో కండిషన్ అంటే క్యూకి నైబర్గా ఎస్ ఉండొచ్చు అన్నప్పుడు ఎస్ కెన్ బి ప్లేస్డ్ హియర్ ఆల్సో. అయితే ప్రీవియస్ పాయింట్ ఏమని చెప్పారు, ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ అని ఇచ్చారు. ఈ కండిషన్లో డబ్ల్యూని ఇక్కడే ప్లేస్ చేయాలి. మరి ఇటుపక్క కండిషన్కి వస్తే డబ్ల్యూకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో చెక్ చేసుకుంటే డబ్ల్యూకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ డబ్ల్యూ అనే పర్సన్ని క్యూకి పక్కన కూడా కూర్చోబెట్టడానికి రెండో పాసిబిలిటీ వచ్చింది.
సో మొత్తం మీద మనకి 3 పాసిబిలిటీస్ వచ్చాయండి. నెక్స్ట్ కండిషన్కి వెళ్తున్నాను. పి ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ అండ్ ఎస్ అని ఇచ్చారు. పి అనే పర్సన్ ఎక్కడ ఉండడానికి లేదంటే టీకి ఎస్కి మధ్యలో ఉండడానికి లేదు. టీకి నైబర్గా రాకూడదు, ఎస్కి నైబర్గా రాకూడదు, టీకి నైబర్గా రాకూడదు, ఎస్కి నైబర్ రాకూడదు. సో పి అనే పర్సన్కి ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి. అయితే కండిషన్లో పి కానీ ఆర్ కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉండరు అని ఇచ్చారు. ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉండరు కాబట్టి పి అనే పర్సన్కి ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. పీకి ఇంతకు మించి పాసిబిలిటీ లేదు. ఈ కండిషన్లో ఎక్స్ట్రీమ్ ఎండ్లో తప్ప ఛాన్స్ లేదు కాబట్టి ఇది ఫెయిల్యూర్ కేస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి రండి. ఆర్ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండకూడదు అన్నారు. సో ఆబ్వియస్గా ఆర్ అనే పర్సన్కి ప్లేస్ కుదరదు కాబట్టి ఆర్కి ఇక్కడ ఇచ్చేసాం. పర్సన్స్లో మిగిలిపోయిన 7th పర్సన్ని తీసుకొచ్చి మనం వీని ఇక్కడ ప్లేస్ చేసాం. ఈ కండిషన్ని మనం ఎందుకు తీసుకోవట్లేదు అంటే వి అండ్ ఆర్కి కండిషన్ ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ మనకి సస్టైన్ అవ్వలేదు. ఫైనల్గా మనకు వచ్చిన అవుట్పుట్ ఇదేనండి. దిస్ ఇస్ ఆర్ ఫైనల్ ఆన్సర్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చేయొచ్చు. విల్ గో విత్ ద లాస్ట్ సెట్ అండి. ఏమి ఇచ్చారు అంటే 7 days స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి సండే వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేమ్ని కండక్ట్ చేస్తున్నారు. అయితే సాటర్డేకి సండేకి మాత్రం 2 గేమ్స్ కండక్ట్ చేయాలి. అంటే మొత్తం 5 + 4 అవ్వాలి, 9 గేమ్స్ ఉండాలి. సాటర్డే సండేకి మాత్రం స్పెషల్ కేస్ అండి. 2 గేమ్స్ కలిపి కండక్ట్ చేస్తారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ రోజు నుంచి ఇచ్చారు అన్నది చెక్ చేసుకుని స్టార్ట్ చేసేయచ్చు అనుకుంటా. ఏ రోజు నుంచి స్టార్ట్ చేశారు అన్నది ఇంపార్టెంట్ అనుకుంటా. స్టార్టింగ్ ఫ్రమ్ మండే అండ్ సండే ఎండింగ్ ఆన్ సండే అని ఇచ్చారు. కండిషన్స్ చేసేసుకుంటున్నామండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సాటర్డే సండేకి మాత్రం 2 గేమ్స్ రావాలి. విల్ స్టార్ట్ విత్ ద మెయిన్ పాయింట్స్. షూటింగ్ ఈజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ థర్స్డే అని ఇచ్చారు. థర్స్డే వచ్చే గేమ్ ఏంటిది? షూటింగ్ అని ఇచ్చారు. ఓకే, థర్స్డేకి షూటింగ్ ఇచ్చాం. నెక్స్ట్ పాయింట్ ఇస్ బాక్సింగ్ అండ్ సైక్లింగ్ ఆర్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ద సేమ్ డే అని ఇచ్చారు. బాక్సింగ్తో పాటు పేర్గా వచ్చేది సైక్లింగ్. 2 గేమ్స్ షెడ్యూల్ అయ్యేది సండే కానీ సాటర్డే కానీ అనుకున్నాం, కానీ 2 daysలో ఏదో ఒక డే అవ్వడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి పెట్టడానికి లేదు కాబట్టి రా డేటా పక్కన రాసుకున్నాం. నెక్స్ట్ పాయింట్కి రండి. Wrestling is scheduled to be held 3 days before basketball. That is, 2 sports are to be scheduled between wrestling and basketball అని ఇచ్చారు. wrestling కి basketball కి మధ్యలో 2 గేమ్స్ ఉండాలి. wrestling పైన ఫాలోడ్ బై బాస్కెట్బాల్ ఉండాలి. థర్స్డే వెడ్నెస్డే అవ్వడానికి ఛాన్స్ లేదు అంటే కంపల్సరీగా ట్యూస్డేనే తీసుకోవాలి. ఎందుకంటే మండే కనుక మనం తీసుకుంటే 2 days గ్యాప్తో మనకి ఛాన్స్ లేదు. ద ఓన్లీ పాసిబిలిటీ ఏంటి అంటే wrestling ని తీసుకొచ్చి నేను ట్యూస్డేకి పెడుతున్నాను. 2 days గ్యాప్తో ఫ్రైడే వచ్చే గేమ్ ఏమవుతుంది అంటే బాస్కెట్బాల్ అవుతుంది. సో ఇక్కడితో ఆ కండిషన్ క్లియర్ అండి. నెక్స్ట్ కండిషన్కి వస్తే వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ షెడ్యూల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డే బాక్సింగ్ ఈజ్ షెడ్యూల్ అని ఇచ్చారు. బాక్సింగ్ ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టుకున్నాం. బాక్సింగ్ తర్వాత ఇంకో గేమ్ రావాలి అంటే బాక్సింగ్ అండ్ సైక్లింగ్ సాటర్డేనే కదా ప్లేస్ చేయాలి. సో ఇక్కడ బాక్సింగ్ అనుకుంటున్నాను, ఇక్కడ సైక్లింగ్ అనుకుంటున్నాను. బాక్సింగ్ తర్వాత వచ్చే గేమ్ ఏంటిదని ఇచ్చారు ఇక్కడ. ఫుట్బాల్ ఈజ్ షెడ్యూల్ ఇమీడియట్లీ, ఇక్కడ పాయింట్ అండి. వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ షెడ్యూల్ ఆఫ్టర్ ద డే బాక్సింగ్ ఈజ్ షెడ్యూల్డ్ అని ఇచ్చారు. బాక్సింగ్ తర్వాత వచ్చే గేమ్ వెయిట్ లిఫ్టింగ్ అని ఇచ్చారు. అండ్ దెన్ ద నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారో చెక్ చేసుకోండి. ఫుట్బాల్ ఈజ్ షెడ్యూల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డే రెజ్లింగ్ ఈజ్ షెడ్యూల్డ్ అని ఇచ్చారు. రెజ్లింగ్కి ఇమీడియట్గా వచ్చే గేమ్ ఏంటిదట? ఫుట్బాల్ అని ఇచ్చారు. అండ్ ఫైనల్లీ స్విమ్మింగ్ ఈజ్ నాట్ షెడ్యూల్డ్ ఆన్ మండే అని ఇచ్చారు. మండే స్విమ్మింగ్ రాకూడదు అంటే వెయిట్ లిఫ్టింగ్తో పాటు వచ్చే గేమ్ స్విమ్మింగ్ అవుతుంది. సో స్పోర్ట్స్లో మిగిలిపోయిన 9th స్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మండేకి అలకేట్ చేస్తే పజిల్ కంప్లీట్ అయిపోతుందండి. సో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. లాస్ట్ క్వశ్చన్కి రండి, ఏమి ఇచ్చారో. హౌ మెనీ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ క్యాన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద 3 letters అని ఇచ్చారు. ఏమేమి చేయొచ్చు అంటే 10 అనేవి ఒక వర్డ్స్ నేమ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నెట్ అనేవి ఫార్మ్ చేయొచ్చు. మొత్తం ఎన్ని వస్తున్నాయి అంటే 2 వస్తున్నాయి. ఆప్షన్ నెంబర్ 2 అండి. బిఫోర్ క్లోజింగ్ దిస్ సెషన్ మనకి నెంబర్ సిరీస్ ఉన్నాయి కదా, నెంబర్ సిరీస్కి వెళ్ళి చెక్ చేసుకుందాము. ఎస్, అయితే ఇవాళ రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చారు, చేద్దామండి. ఒకసారి చూడండి. ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి. 150 నుంచి 290 అవ్వడానికి ఇంటూ 2 - 10 చేస్తే సరిపోతుంది. మరి 290 నుంచి 560 వెళ్ళడానికి లాజిక్ ఏంటి? ఇంటూ 2 - 20 అంటే ప్రతిసారి 2తో మల్టిప్లై అవుతుంది. 10 నెంబర్స్ డిఫరెన్స్ వస్తుంది. ఇంటూ 2 - 30 అవ్వాలి. మరి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంటూ 2 - 40 అవ్వాలి. ఆ నెక్స్ట్ నెంబర్స్ ఇంటూ 2 - 50 అవ్వాలి. అంటే ఎక్కడో లాజిక్ మిస్ అవ్వాలండి. ఎక్కడ మిస్ అవుతుందంటే
1120 దగ్గర డిస్టర్బ్ అవుతుందండి లాజిక్. అంటే రాంగ్ నెంబర్ ఎక్కడుంది అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. అండ్ దెన్ 72nd క్వశ్చన్ ఏమి ఇచ్చారో చెక్ చేసుకుందామండి. ఎస్ 10 నుంచి 8 అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే 671 నుంచి 4007 వెళ్తుందంటే డెఫినెట్గా మల్టిప్లికేషన్ మోడలే అవ్వాలి. ఏమవుతుందో చెక్ చేసుకుందాం. ఇంటూ 1 -2 సరిపోతుంది. ఇంటూ 2 -3 సరిపోతుంది. అంటే నెక్స్ట్ ఏం అవ్వాలి అంటే ఇంటూ 3 -4 అంటే నెక్స్ట్ ఏం అవ్వాలి అంటే ఇంటూ 4 -5 ఈ నెక్స్ట్ ఇంటూ 5 -6 నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. ఏ నెంబర్తో అయితే ఎండ్ అవుతుందో అదే నెంబర్తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంటూ 6 -7 ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే 671 దగ్గర లాజిక్ బ్రేక్ అవుతుందండి. ఆప్షన్ నెంబర్ 2. అండ్ దెన్ 73rd క్వశ్చన్కి వస్తే 80 డివైడెడ్ బై 2 చేస్తే 40 దానికి +2 చేస్తే 42 అంటే ప్రతిసారి ఏం జరుగుతుందంటే డివైడెడ్ బై 2 చేసి +2 చేస్తే విల్ గెట్ ద లాజిక్ అండి. ఎక్కడ మిస్ అవుతుందంటే 24 దగ్గర లాజిక్ మిస్ అవుతుంది. సో రాంగ్ నెంబర్ ఎక్కడుంది అంటే థర్డ్ ఆప్షన్ అండి 24. అండ్ దెన్ 74th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చారు. సేమ్ ఇందాకటి లాజిక్నే తీసుకుంటే డివైడెడ్ బై 5 +5 చేయాలండి. డివైడెడ్ బై 5 +5 చేస్తే 125 ఇది ఓకే. 125 డివైడెడ్ బై 5 +5 ఇది ఓకే. 30 డివైడెడ్ బై 5 +5 చేస్తే మనకు వచ్చేది 13 కాదు. ఎక్కడ లాజిక్ బ్రేక్ అవుతుందంటే 13 దగ్గర బ్రేక్ అవుతుందండి. ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కంగారు పడకండి. అండ్ దెన్ 75th క్వశ్చన్కి రండి. 75th క్వశ్చన్కి వస్తే ఏమి ఇచ్చారు అంటే ఆల్టర్నేట్ సిరీస్ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ సడన్గా ఉంది. 29 నుంచి 21 21 నుంచి 13 13 నుంచి 5 ఆల్టర్నేట్ సిరీస్లో ఏం జరిగిందంటే 8 డిక్రీజ్ అవుతూ వచ్చింది. మరి 37 నుంచి 43 43 నుంచి 53కి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్టర్నేట్లో 6 యాడ్ అవుతోంది. ఆ లాజిక్ ప్రకారం తీసుకుంటే 53 మిస్ అవుతుందండి. ఆప్షన్ నెంబర్ 2. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్